పేద మహిళ ఆర్థిక అభివృద్ధికై పెట్టిన స్కీమ్ శ్రీనిధి స్కీమ్. ఆ స్కీమ్‌లో భారీ అవకతవకలు జరిగాయంటూ ఆ స్కీమ్‌లో పనిచేసినటువంటి ఉద్యోగి రాము మాట్లాడుతున్నారు. ఎందుకు ఎలాంటి అవినీతి జరిగింది ఏంటి తెలుసుకుందాం. సీతక్క యొక్క ప్రోద్బలంతో విద్యాసాగర్ రెడ్డి ఏం చేశారంటే ఇవన్నీ స్కాములు, ఈ జియో ఎంక్వైరీలు, విద్యాసాగర్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలన్నిటివి ఈ పేద ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నందుకు మేము సంస్థకు అగెనిస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి సీతక్క, విద్యాసాగర్ రెడ్డి కలిసి అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసిన నన్ను గత 2 సంవత్సరాలుగా సంస్థకు దూరంగా ఉంచి, తర్వాత మొన్న ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డరు, మీరు చేసింది అక్రమ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మీ 3 వారాల్లో పోస్టింగ్ ఇవ్వమని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పిచ్చినా కూడా ఇప్పటివరకు స్పందన లేదు. సీతక్కకు, విద్యాసాగర్ రెడ్డికి స్పందన లేకపోగా ఈరోజు విద్యాసాగర్ రెడ్డి ఏదైతే చెంచాలను పెంచి పోషించి 40 మందిని ఉన్న ఉద్యోగులనే మా పైన ఉసిగొల్పే విధంగా ప్రేరేపిస్తూ ఈరోజు అక్షరాల 5 లక్షల రూపాయలతోన ఈరోజు ప్రజాభవన్లో సీతక్క ఈ దొంగతోన కలిసి మీటింగ్ పెట్టడము తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తుండ్రు. ఏ రకంగా మీరు 5 లక్షల రూపాయలు పేద ప్రజల సొమ్ము ఒక్కరోజు ఆవిరి రూపంలో మీరు ఖర్చు చేసిర్రు అనేది తెలంగాణ ప్రజలు తెలియజేస్తుండ్రు. తర్వాత ఈ గత 3 ఇయర్స్ నుంచి మేము కొట్లాడుతూ ఉంటే జియో 523 ఎంక్వైరీ చేసింది సీతక్క. స్త్రీనిధిలో అనేక అవకతవకలు జరిగినవి, సిఎస్ఆర్ ఫండ్స్ దారి మళ్లించినవి, తర్వాత ఎస్సీ ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు, ఎస్టీ ఎస్సీ బీసీలను ఎంప్లాయీస్ని తీసేసారు. తర్వాత ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ను అక్రమంగా, తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఈ స్త్రీనిధి సంస్థలో పాగా వేసిండ్రు. దాన్ని అన్నిటితో కూడిన ఈ అనితా రామచంద్రన్ మేడం అనే సీనియర్ ఐఏఎస్తోన్న ఒక జియో 523 ఎంక్వైరీ చేసి ఇది గత 2024 సెప్టెంబర్ 13న చేసిన ఈ గవర్నమెంట్ సీతక్క తర్వాత 2024 అక్టోబర్ 10ల ఈ ఎంక్వైరీని జాడ లేకుండా మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి అనే దొంగకు మళ్ళీ రినివల్ ఇవ్వడము, ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు వలుకుతూ నేను 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా, లేదంటే మా ప్రభుత్వం ఏర్పడినెంబడే గత గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ని పెట్టి అనేక స్కాములు చేసిండు, వాళ్ళ వయసు రీత్యా వాళ్ళ కోట్ల కేసులు వేసినా కూడా వాళ్ళకి 70 ఏళ్ళు దాటినాయి కాబట్టి వాళ్ళకి ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది, వాళ్ళని మనం ఏమి చేయలేమన్న ఉద్దేశంతోన అక్కసుతోన కేసీఆర్ గారు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ని పెంచి పోషించిండో, రిటైర్డ్ ఎంప్లాయీస్ వల్ల ఈ తెలంగాణ సంపదను దోచుకున్న కేసీఆర్ అని ప్రగల్భాలు పలికిన V6 ఇంటర్వ్యూలో నువ్వు నేను సీఎం అయినంబడే ఒక్క సంతకంతోన బంగాళాఖాతంలో వేస్తా రిటైర్డ్ ఎంప్లాయీస్ అని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేసిన అని చెప్పేసి తూతూ మంత్రంగా మళ్ళీ కూడా విద్యాసాగర్ రెడ్డిని తీసేసి మళ్ళీ రిన్వాల్ ఇచ్చిండ్రు. ఎంక్వైరీ జీవో ఉన్నాగా కూడా మళ్ళీ 2 సార్లు రిన్వాల్ ఇవ్వడం అనేది మీ సామాజిక వర్గానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి, 74 ఏళ్ళ వయసున్న ఈ విద్యాసాగర్ రెడ్డికి నువ్వు పెంచి పోషిస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ ప్రజలు నిరుద్యోగులకు చాలా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. రేపు కూడా ఈ నెల 23తో విద్యాసాగర్ రెడ్డి ఏదైతే ఆ దొంగ జీవో వల్ల ఆయన పదవి కాలం ఈ నెల 23న ముగుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి కోసం సమస్త ప్రయోజనాలు, ఈ తెలంగాణ యొక్క ఆడబిడ్డల ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా ఈరోజు సీతక్క వ్యవహరించింది. ఈరోజు దొంగను కూసబెట్టుకొని రివ్యూ చేయడం అనేది సీతక్కకి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తెలంగాణ మహిళలు ప్రశ్నిస్తుండ్రు. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సీతక్క గారు. సమాధానం చెప్పకుండా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ ఒక దొంగను కూసబెట్టడం అనేది తెలంగాణ ప్రజలు అందరు గమనిస్తుండ్రు. ఈరోజు మీటింగ్లో ఏ రకంగా మీరు నన్ను పక్కన కూసబెట్టుకుంటారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇకపోతే సీతక్క గారు ఈరోజు మీటింగ్ పెట్టి ఈ దొంగను పక్కన కూసబెట్టుకొని ఇట్లా రివ్యూ చేయడం అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది సీతక్క ఏ రకంగా రీల్స్ చేసి మూటలు మోసి ఏ రకంగా అయితే మనకు చెవుల పూలు పెట్టి ఈరోజు మినిస్టర్ అయింది అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈరోజు మినిస్టర్ అయినబడే అక్రమార్కులను పక్కన పెట్టుకొని చెప్పేసి ఇలా ఈ రకంగా విద్యాసాగర్ రెడ్డి 74 ఏళ్ళలోని పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు ఇస్తున్న సమాజం అందరూ గమనించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు నేను కోరుతున్నాను. ఖచ్చితంగా విద్యాసాగర్ రెడ్డి యొక్క చేసిన అక్రమాలకు సీతక్క వాటా ఉంది. తర్వాత దీని వెనకాల చక్రం తిప్పుతున్న వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏ రకంగా అయితే మీరు రేవంత్ రెడ్డి పక్కన ఉండి ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని వేం నరేందర్ రెడ్డి మీరు ఈరోజు రాజ్యసభ ఇచ్చి కాపాడిరు రేవంత్ రెడ్డి. ఇలాంటి అక్రమార్కులను, ఇలాంటి దొంగలను కాపాడుతున్నందుకు, నువ్వు ఆ దొంగలకు వంతపాడుతున్నందుకు ఈరోజు వేం నరేందర్ రెడ్డికి పదవి కట్టబెట్టినావు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీకు రాబోయే రోజుల్లో కరెక్ట్ బుద్ధి చెప్తారు. ఇకపోతే ఈరోజు సంస్థలో యూనియన్లు లేవని చెప్పిన విద్యాసాగర్ రెడ్డి యూనియన్లే లేవన్నారు. మరి ఈరోజు ఎట్లా యూనియన్తోన మీటింగ్ కండక్ట్ చేసిండ్రు? ఎట్లా 5 లక్షల రూపాయల అక్షరాల ఈ తెలంగాణ పేద ప్రజల సొమ్మును దోచిపెట్టిండ్రు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఖచ్చితంగా విద్యాసాగర్ రెడ్డి యొక్క అరాచకాలను అడ్డుకట్ట వేయకపోతే మీ సామాజిక వర్గం అని చెప్పేసి రేపు 23 తారీఖు రోజు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిన రేపు వాడిని ఏదైతే కాటికి కాలు జాపిన కూడా మళ్ళీ తీసుకొచ్చి నువ్వు కుర్చీలో కూర్చోబెట్టాలనే ప్రయత్నాలు ఏదైతే ఉండవో అవి రేవంత్ రెడ్డి మానుకుంటే మంచిదని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగుల తరపున ప్రజెంట్ అయితే శ్రీనిధి ఈ స్కీమ్లు ఎలా రుణాలు ఎలా అందుతూ ఉన్నాయి? ఈ డ్వాక్రా మహిళకి కరెక్ట్ గా అందుతున్నాయి? ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా? ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో రుణాల్లో అనేక అవకతవకలు జరిగినవి. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. సీతక్క గారు మొన్న కేటీఆర్ గారు అడిగిన క్వశ్చన్కి 60,000 కోట్ల రూపాయలు మేము రుణాలు ఇచ్చినాం ఈ తెలంగాణ ఆడబిడ్డలకు అని చెప్పారు. సీసీఎల్ మోడ్లో ఆల్రెడీ తీసుకున్న 10 లక్షలు తీసుకున్న ఇంత ముందుకు ఒక మహిళా సంఘము తర్వాత దాన్ని రెన్యువల్ చేసి మళ్ళీ 10 లక్షలు ఇవ్వడం మూలంగా ఒక 2-3 లక్షలు కట్టిన తర్వాత మళ్ళీ 10 లక్షలు ఇవ్వడం మూలంగా వాళ్ళకు చెందిన అప్పు మొత్తము 7 లక్షలే. మిగతాయి కానీ మీరు చూపించేటటువంటి రిపోర్ట్లో 20 లక్షలు అని చూపిస్తారు. దాని మూలంగా 60,000 కోట్లు అయినవి. వడ్డీ లేని రుణాలు 60,000 కోట్ల రుణాలు ఇచ్చినామని చెప్తున్నారు, కానీ వడ్డీ లేని రుణాలు ఎవరిస్తారు? పావుల వడ్డీ రుణాలు ఎవరిస్తారని మేము ఈరోజు సీతక్కని అడుగుతున్నాము. ప్రజాపాలన వచ్చిందని చెప్పుకున్నప్పటి నుంచి ఒక్కరికన్నా ఇచ్చినరా అని నేను అడుగుతున్నా. ఒకవేళ ఇచ్చినట్టయితే మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. శ్రీనిధిలో తీసుకున్న మహిళలకు ఇప్పటివరకు వడ్డీ లేని రుణాలు రాలేదు. వచ్చినట్టు మీరు నిరూపిస్తే నేనే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి సీతక్క గారికి ఈ రకంగా నేను హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ తెలంగాణ ఆడబిడ్డలను పెట్రోల్ బంకులు ఇచ్చినాము, తర్వాత ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్పేసి బస్సులకు యజమానులను చేసినామని చెప్పేసి ప్రగల్భాలు వల్కొద్దు. కేటీఆర్ గారు అసెంబ్లీలో ఏదైతే 60,000 కోట్ల అడిగిన క్వశ్చన్కు ఆమె 60,000 కోట్ల రుణాలు ఇచ్చిందని చెప్పిందో, సీతక్క గారు సీసీఎల్ మోడ్లో మాత్రమే 60,000 కోట్ల రుణాలు ఇచ్చినామని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పేద మహిళలకు రుణాలు ఇస్తారని చెప్పేసి అది పెద్దగా చర్చించుకోవాల్సిన విషయం ఏం కాదు. కానీ వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇచ్చిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు తెలంగాణ మహిళలకు మీరు సమాధానం చెప్పాలి. సీతక్క, 523 జీవో ఏంటి? దాని సారాంశం ఏంటి? 523 జీవో ఏంది మేడం అని అంటే సిఎస్ఆర్ ఫండ్స్ గత గవర్నమెంట్లో జరిగిన అవకతవకలు ఏంటివి, విద్యాసాగర్ రెడ్డి ఏదైతే ట్యాబ్లు కానీ తర్వాత కంప్యూటర్స్ కానీ కొనుగోలు చేసిన దానిలో కమిషన్ కొనుగోలు 30% కమిషన్ విద్యాసాగర్ రెడ్డి తీసుకున్నారు. ఆ తర్వాత గత గవర్నమెంట్లో అనేక అక్రమాలు జరిగినవని చెప్పిర్రు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్ని 450 మంది వరకు బలవంతపు రాజీనామాలు చేసిండు. దాదాపు 50 మంది వరకు టర్మినేషన్కి గురి కాబడడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్లాన్ నిధులు దారి మళ్లించిన అనేది తీవ్రమైన అభియోగాలు ఉన్న ఈ విద్యాసాగర్ రెడ్డిపై అనితా రామచంద్రన్ నేతృత్వంలో కమిటీని వేసిర్రు. ఆ కమిటీ ఇప్పటి వరకు జాడ లేకుండా వెళ్ళిపోయింది. ఈ కమిటీ చిత్తు కాగితంగా సీతక్క గారు మలుచుకున్నారు. సీతక్క గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఎంక్వైరీ జీవో ఏమైందని చెప్పేసి మేము అడుగుతున్నాము. 2 సంవత్సరాలు అయినా కూడా మీరు ఎంక్వైరీ జీవో చేయకపోవడం అనేది మీరు రేవంత్ రెడ్డి తర్వాత విద్యాసాగర్ రెడ్డి గారితో ములాఖాత్ అయ్యిర్రు. మీరు ఏదైతే మూటలు మోసి రీల్స్ చేస్తున్నారో అక్క మీరు రియాలిటీలోకి రండి. మీరు పేద ప్రజలకు ఏదో చేద్దామని చెప్పేసి మీరు నెత్తిన మూటలు మోసుకొని వాగులు వంకలు తిరిగినంత మాత్రాన పేద ప్రజలు ఈరోజు ఇంకా నిరుపేదలుగానే మారిపోతుండ్రు. ఎవరు కూడా ఉన్నవాళ్ళు లేరు. ములుగులో కూడా అనేక అక్రమాలు జరిగినవి. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి సీతక్కకు మేము పదే చెప్తున్నాము. సీతక్క గురించి విమర్శిస్తున్నారు. పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఉన్నారు, మీరు డైరెక్ట్ ఆవిడనే విమర్శిస్తున్నారు. మీకు థ్రెట్ అనుకోవట్లేదా? అక్కకు నేను మంచి చేస్తున్నా. సొంత తమ్మునిగా నేను ఈ అక్రమాలను మీరు అరికడితే రాబోయే ఎలక్షన్లో మీరు మళ్ళీ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళ, ఒక ఆదివాసీ బిడ్డ సీఎం అయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి అక్కకి ఇది మంచి చేయడమే తప్ప మీరు పేద ప్రజలకు మంచి చేస్తే పేద ప్రజలు మీకు ఓట్లు ఇస్తారు, మీకు పట్టం కడతారు. తదంతరం మీరు ఈ రాష్ట్ర సీఎం అయ్యే అవకాశం ఉంటుందని మాత్రమే చెప్తున్నాం తప్ప ఇలాంటి అక్రమార్కులకు వంత పడితే రాబోయే ఎలక్షన్లో మీరు చిత్తుగా ఓడగొడతాము. ఇది హెచ్చరికనే అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇది ఒక అక్కగా ఒక తమ్మునిగా మీకు నేను హెచ్చరిస్తున్నాక దయచేసి ఇలాంటి దొంగను మీరు ఎంకరేజ్ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. విద్యాసాగర్ రెడ్డి దాదాపు చాలా రోజులు దీనికి ఎండీగా ఉన్నారు. మరి దాదాపు ఏపీలో ఇప్పటికీ 4-5 మారారు. ఇక్కడ ఎందుకు మారలేదు? విద్యాసాగర్ రెడ్డి ఆయన కుల బలగంతోన డబ్బు బలగంతోన 5,600 కోట్ల రూపాయల ఉన్న శ్రీనిధి సంస్థలో బడ్జెట్ ఆయన డబ్బులు చూసుకొని ఆయన కుల బలగాన్ని చూసుకొని రాజకీయ అండదండాలతో మాత్రమే 14 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఒక్కడు
విద్యాసాగర్ రెడ్డి కంటిన్యూస్ గా కొనసాగడం మూలంగా ఈ ఈ శ్రీనిధి వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఈ రోజు శ్రీనిధిలో మహిళా సంఘాల్లో ఉన్నటువంటి శ్రీనిధి సంస్థల్లో వచ్చిన ఈ యొక్క అక్రమాలపైన ఈరోజు ప్రధాన మీడియాలో వస్తుంది. ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల గడప గడపకు చేరగలిగినము. రేపు గినంగా సీతక్క ఈ ఈ ఈ ఈ విద్యాసాగర్ రెడ్డిని తీసేయకుండా ఇంకా అక్రమాలకు వంతపాడుతూ 14 సంవత్సరాలు ఎట్లా ఉంటాడు, ఏ నిబంధనలు చెప్పినా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కోఆపరేటివ్ నిబంధనల ప్రకారం 58 ఇయర్స్ వరకే ఉండాలి. ఒక రిటైర్డ్ అయిన వ్యక్తి 2011లో రిటైర్డ్ అయిన వ్యక్తిని స్టిల్ ఇప్పటికీ మీరు కంటిన్యూ చేస్తుండ్రు. ఇంత జరుగుతున్నా కూడా ప్రధాన మీడియా పక్షాలు, ప్రతిపక్షం అన్ని స్పందించినా కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అని అంటే విద్యాసాగర్ రెడ్డి మీకు ఎన్ని మూటలు పంపిస్తున్నా అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. విద్యాసాగర్ రెడ్డి ఈ శ్రీనిధిలో చేసేటువంటి 450 మంది ఉద్యోగాలు తీసేశారంటున్నారు, వాస్తవేనా? వాస్తవం. ఎందుకనంటే నిన్న మొన్ననే నమస్తే తెలంగాణ వెలుగు పేపర్లో వచ్చింది. 450 మంది కంటే ఎక్కువనే అక్షరాల 450 మంది సంస్థను ఉద్యోగులు వీడి వెళ్ళిపోయారు. అంటే విద్యాసాగర్ రెడ్డి యొక్క అరాచకాలు ఏ మేరకు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనిలో పనిచేసే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పేరు వెంకటరెడ్డి, వాడు అప్పనంగా రిటైర్డ్ అయ్యి వచ్చి దీనిలోకి వచ్చి ఒక దళిత అమ్మాయిని హరాస్మెంట్ చేసి ఇంత అరాచకం సృష్టించి కూడా వానిపైన చర్యలు తీసుకోకపోగా, వాడిని టర్మినేషన్ చేయకపోగా వానికి 1,50,000 రూపాయలు ఒక్కనికే ఏ నిబంధనల ప్రకారము సంస్థలో పెంచిందని చెప్పేసి మేము అడుగుతున్నాము. తర్వాత కన్సల్టెన్సీల పేరుతో లక్షలాది రూపాయలను వాళ్ళకు నెలకు జీతం ఇచ్చి రెగ్యులర్ ఎంప్లాయీ మన మాకు 20-30 వేలు ఇచ్చి దాటవేష ధోరణి చేస్తున్న విద్యాసాగర్ రెడ్డి కన్సల్టెన్సీగా వాళ్ళ ఫ్రెండ్స్ను, వాళ్ళ బంధువులను ఇప్పటికీ సంస్థలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ మూటముళ్ళ చదువుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి మేము పదే చెప్తున్నాము. సంస్థ అసలు ఈ ఏదైతే శ్రీనిధి పథకం ఉందో దాంట్లో ఏ ఏజ్ వరకు ఎంప్లాయీస్ ఉంటారు? మామూలుగా మేడం శ్రీనిధి రిజిస్టర్ అండర్ 1916 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం 58 ఇయర్స్ వరకే రిటైర్మెంట్ కావాలి. ఇప్పుడు 50. మరి విద్యాసాగర్ రెడ్డికి ప్రజెంట్ ఎంత? 74 ఏళ్ళు, అక్షరాల 74 ఏళ్ళు విద్యాసాగర్ రెడ్డికి. ఏదైతే నేను 70 ఏళ్ళు అని చెప్పుకుంటుండో అది 70 ఏళ్ళు వట్టి అబద్ధము. ఆయనకు 74 సంవత్సరాలు ఉన్నాయి. ఆధార్ కార్డు చేంజ్ చేసుకొని శ్రీనిధి హెచ్ఆర్ పాలసీ అని చెప్పిండు. శ్రీనిధి హెచ్ఆర్ పాలసీ అనేది ఏ లేబర్ యాక్ట్ చేత కానీ, ఏ కోఆపరేటివ్ యాక్ట్ చేత, ఏ గవర్నమెంట్ చేత కానీ ఆమోదం పొందలేదు. ఈయన ఆమోదం పొందితే నా కుర్చీ ఎక్కడ పీకేస్తారు అనే ఒక దురుద్దేశంతోన ఉద్యోగుల పొట్టగొట్టడం కాకుండా సంస్థకు రావాల్సిన లావాదేవీల్లో ఒక రాయితీలను కూడా విద్యాసాగర్ రెడ్డికి మోసం చేసిన అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీనిధిలో రామయ్య కాదు చాలా మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోవడం జరిగింది. ఎందుకు రామయ్య దీని మీద కన్సర్న్ చేస్తున్నాడు? కారణం ఏంటి? ఏమన్నా సపరేట్ మోటో ఏమైనా ఉందా? నాకు సపరేట్ మోటో ఏం లేదు మేడం. తెలంగాణ ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి పదే చెప్తుండవో, రేవంత్ యొక్క నల్లమల పులి అని ఏదైతే అంటారో, నేను నల్లమల బిడ్డనే కాబట్టి మా నల్లమల పులి మళ్ళీ సీఎం అవుతా అని చెప్పేసి ప్రగల్భాలు వలుకుతుండు. కానీ ఇలాంటి గండు పిల్లిలు పనులు చేసే పని మీరు చేస్తే సీఎం గారన్నా, నేను ఏదైతే పేద మహిళలకు కోటీశ్వరులు చేస్తారనేది మీ మానస పుత్రిక ఏదైతే ఉందో అది నీరు గారుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేయడం కోసం మాత్రమే నా ప్రధాన మోటో అది. తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళు ఏదైతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్గా తెలుసో తెలియకో వాళ్ళు రెక్కాడితే డొక్కాడిన స్థితిలో కూలికి వెళ్ళేసి ఎండనక వాననక వెళ్ళేసి కడుతూ ఉంటే ఈ విద్యాసాగర్ రెడ్డి లాంటి దొంగలు దోచుకుపోతుంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? ఈ తెలంగాణ మట్టిలో ఉంటున్న బిడ్డలంగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాము, వెంటాడుతాం, వేటాడుతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పగూలేదాకా ఈ ఈ ఈ ఈ శ్యామును ప్రక్షాళన చేసి పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి వెంబడిస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తుంది. దాదాపు మీరు 4 సంవత్సరాల నుంచి విద్యాసాగర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని ఫైట్ చేస్తూ ఉన్నారు. ఏంటి మే డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంది మేడం అంటే విద్యాసాగర్ రెడ్డిని తొలగించాలి. 350 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సంస్థకే IAS లేదా గ్రూప్ 1 క్యాడర్ వ్యక్తిని ఉంచుతారు. అయితే ఇక్కడ మాత్రము నిబంధనలకు విరుద్ధంగా 14 సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తి విద్యాసాగర్ రెడ్డిని కొనసాగించడం వెనుకల పేద ప్రజల సొమ్మును దోచుకోవడమే ఉంది. కాబట్టి తక్షణమే దీనికి IASని కేటాయించి బయటికి ఎవరైతే వెళ్ళిర్రో వాళ్ళ యొక్క ఫ్రాడ్ చేయని ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విల్లింగ్ ఉంటే తీసుకొని, తర్వాత ఇటీవల వేసిన నోటిఫికేషన్లో రోస్టరు, తర్వాత ఏదైతే మీరు అది ఎగ్జామ్ లేకుండా, రోస్టర్ ఎగ్జామ్ లేకుండా మీరు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుండ్రో అది శుద్ధ తప్పు. ఇంటర్వ్యూ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పెద్ద ఉద్యోగాలకు కూడా గత గవర్నమెంట్ ఇంటర్వ్యూ చేసింది. నువ్వు ఏ రకంగా ఇంటర్వ్యూ ద్వారా ఈ తెలంగాణ పేద ప్రజల సొమ్మును లక్షల రూపాయల జీతాలు ఇచ్చుకుంటూ ఏ రకంగా నువ్వు ఇంటర్వ్యూ పద్ధతిని నింపుతావు అని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగులుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా
ఇది విద్యాసాగర్ రెడ్డి వేసిన రిక్రూట్మెంట్లో విద్యాసాగర్ రెడ్డి యొక్క బంధువులు, ఫ్రెండ్స్, సీతక్క యొక్క అనుచరులు, వాళ్ళ కార్యకర్తలు కూడా అనుచరులకు, బడాబాబులకు ఇచ్చుకోవడానికి మాత్రమే ఈ నోటిఫికేషన్ వేసిర్రు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రాబోయే వెకేషన్ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తాం. ఈ తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా నోటిఫికేషన్ రద్దు చేయాలి. శ్రీనిధి సంస్థకు ఐఏఎస్ను కేటాయించాలి. శ్రీనిధిలో జరిగిన అక్రమాలపై జీవో 523 ఎంక్వైరీని తక్షణమే ఆచరణలోకి తీసుకొచ్చి అక్రమాలు చేసిన విద్యాసాగర్ రెడ్డిని తీసుకుపోయి సెంట్రల్ జైల్లో వేయకపోతే రాబోయే ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి కుర్చీని తీసి మేము బంగాళాఖాతంలో వేస్తాం. మీరు ఏ రకంగా అయితే బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పిర్రో మీరు ఎలాగో వేయలేకపోతుర్రు. ఈ తెలంగాణ నిరుద్యోగులు, ఈ తెలంగాణ మహిళలు తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏం జరిగిందో గత గవర్నమెంట్ చూసిర్రు. తెలంగాణ నిరుద్యోగులతో ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏ రకంగా మీరు రాహుల్ గాంధీ అది రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నావో ఈరోజు ఒకటే సామాజిక వర్గానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి 14 సంవత్సరాలుగా ఏ విధంగా ఉంటుండో ఇది సామాజిక న్యాయం కనిపిస్తలేదా రాహుల్ గాంధీ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు ఖచ్చితంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు వేయాలి. 14 సంవత్సరాలుగా ఒక రిటైర్డ్ ఎంప్లాయీని పెంచి పోషించడం మూలంగా ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. అలాగే తెలంగాణ ప్రజలకు రావాల్సిన వడ్డీ లేని రుణాల్లో అనేక అవకతవకలు జరిగినవి. తెలంగాణ మహిళలకు రావాల్సిన రాయితీలు లేవు, సబ్సిడీలు లేవు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ తెలంగాణ ప్రజలు. దీనిపైన రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి. ఇలాంటి దొంగ విద్యాసాగర్ రెడ్డిని మీరు పెంచి పోషిస్తే రాబోయే క్షేత్రంలో మిమ్మల్ని బొందబెట్టడము ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే రేవంత్ రెడ్డి పదే చెప్తాడు నేను 2034 వరకు సీఎం అని. ఇలాంటి దొంగలను పెంచి పోషిస్తూ ఇలాంటి అవకతవకలకు చేస్తున్న వాళ్ళకు నువ్వు ఏ రకంగా 2034 వరకు ఉంటావని చెప్పేసి మేము అడుగుతున్నాము. 2034 వరకు ఇదేం రాచరికం కాదు, నేనే ఉంటాను కుర్చీ బల్లగద్ది చెప్తున్నావు. ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి కాన్క్లేవ్లో, ప్రతి సందర్భంలో చెప్తున్నావు. ఏ రకంగా ఉంటావని చెప్పి మేము అడుగుతున్నాం. ఏ పార్టీలో ఉండి నువ్వు సీఎం అవుతావో మేము కూడా చూస్తాము. 2028-29లో ఎల్బీ నగర్ స్టేడియంలో మీకు విడుకోల్ సభ తెలంగాణ నిరుద్యోగుల తరపున మేము పెడతాము. ఖచ్చితంగా మీరు 2028 వరకే ఈ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉంటారు. మీరు అప్పటి వరకు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత మీరు ఎప్పటికీ ఉండలేరు. ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యం ప్రజలు ఇస్తే నేను 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు ఉంటా అని చెప్పాలి, కానీ నేనే ఉంటా, నేను తొక్కుంటూ వచ్చినా నువ్వు ఓట్లు వేసిన ప్రజలను తొక్కుతున్నావా అని మేము అడుగుతున్నాము. ఓట్లు వేసిన ప్రజలకు మీరు మంచి చేయకుండా నేను తొక్కుకుంటూ వచ్చినా నేను 10 ఏళ్ళు ఉంటా అని చెప్పేసి రాచరిక పాలన ఈ తెలంగాణలో నడవదు. ఏ రకంగా అయితే దొరలను తర్వాత నైజాం ప్రభుత్వానికి అణచివేతకు గురైన తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఉవ్వెత్తున ఎగుస్తారు, నిన్ను తరిమి కొడతారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఈ ప్రగల్భాలు, ఈ మాటలన్నిటిని కూడా కప్పిపెట్టి తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక నల్లమల తమ్మునిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనిధి సంస్థలో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ సంస్థ పైన దృష్టి పెట్టి మహిళలకు న్యాయం చేయాలని శ్రీనిధి మాజీ ఉద్యోగి రాము అంటున్నారు. థ్యాంక్ యూ.